చాప్టర్ 96 జ్ఞాపకాలు మరియు ఆశలను విడిచిపెట్టు. నేను అమెరికా దేశస్థుడిని. నేను యోగా ఇంకా ధ్యానం నేర్చుకున్నాను. ఆశ్రమాలు తిరిగాను. కానీ ఎక్కడా మనశ్శాంతి దొరకలేదు. నా ఆత్మనిగ్రహంలో, రోజువారీ క్రమశిక్షణలో అభివృద్ధి ఉంది. అంత మాత్రమే. ఇప్పుడో అప్పుడో మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. యోగ మార్గాన్ని అనుసరించడంలో ఏదైనా ప్రమాదం ఉందా? ఇల్లు కాలుతున్నప్పుడు అగ్గిపుల్ల ప్రమాదకరమా? నువ్వు చేపట్టిన వాటన్నిటిలోకి వాస్తవం కోసం చేసే అన్వేషణ అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే అది నువ్వు నివసించే ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. నీ ఉద్దేశ్యం సత్యం ఇంకా జీవితం పట్ల ప్రేమ అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నా సొంత మనసుకు భయపడుతున్నాను. అది చాలా అస్థిరంగా ఉంటుంది. నీ మనసు అనే అద్దంలో చిత్రాలు కనిపిస్తూ మాయమవుతూ ఉంటాయి. అద్దం మిగులుంటుంది. కదిలే వాటిల్లో కదలని దాన్ని, మారే వాటిల్లో మార్పు లేని దాన్ని గుర్తించడం నేర్చుకో. తేడాలన్నీ కనిపించే వాటిల్లో మాత్రమే ఉంటాయి. ఏకత్వం అనేది వాస్తవం. ఈ ప్రాథమిక గుర్తింపు, నువ్వు దాన్ని భగవంతుడనొచ్చు లేదా బ్రహ్మం అనొచ్చు. పదాలతో పనిలేదు. అది అంతా ఒక్కటే అనే గ్రహింపు మాత్రమే. నేనే ప్రపంచము అని ప్రత్యక్ష అనుభవం ద్వారా నువ్వు నమ్మకంగా ఒక్కసారి చెప్పగలిగితే నువ్వొకవైపు కోరిక, భయం నుండి స్వేచ్ఛ కలిగుంటావు. ఇంకా మరోవైపు ప్రపంచానికి పూర్తిగా బాధ్యత వహిస్తావు. మానవజాతి యొక్క అర్థం లేని దుఃఖం నీ ఏకైక పట్టింపవుతుంది. అయితే జ్ఞానికి కూడా సమస్యలున్నాయన్నమాట. అవును, కానీ అది అతని సొంత సృష్టి కాదు. అతని బాధ అపరాధ భావంతో విషపూరితమైనది కాదు. ఇతరుల పాపాలకు బాధపడడంలో తప్పేమీ లేదు. అన్ని బాధలు స్వయంగా సృష్టించుకున్నవే కావా? అవును, దాన్ని సృష్టించడానికి ఒక ప్రత్యేక వ్యక్తి ఉన్నంతవరకు. ఉన్నదల్లా జీవితం ఇంకా దాని అంతులేని పరివర్తనలు. వ్యక్తిగత నేను కరిగిపోవడంతో వ్యక్తిగత బాధలు మాయమవుతాయి. ఈ విషయ ప్రణాళికల్లో ఏదైనా అనవసరం అంటూ ఉందా? ఏదీ అనవసరమూ కాదు, ఏదీ తప్పనిసరి కాదు. అలవాటు ఇంకా అభిరుచి నిన్ను గుడ్డివాణ్ణి చేసి దారి తప్పిస్తుంది. దయతో కూడిన అవగాహన నయం చేసి విమోచనం కలిగిస్తుంది. నువ్వు చేయగలిగేదేదీ లేదు. వాటి స్వభావానికి అనుగుణంగా విషయాలను జరగనివ్వు. మీరు పూర్తి నిష్క్రియత్వాన్ని సమర్థిస్తారా? స్పష్టత ఇంకా దాతృత్వమే అసలైన చర్య. ప్రేమ సోమరితనం కాదు. నువ్వు చర్యల గురించి ఆందోళన చెందకు. స్పష్టత దారి చూపుతుంది. నీ మనసును ఇంకా హృదయాన్ని చూసుకో. మూర్ఖత్వం ఇంకా స్వార్థం మాత్రమే చెడ్డవి. భగవంతుని నామం జపించడం మంచిదా లేక ధ్యానం చేయడం మంచిదా? భగవన్నామము నీ శ్వాసను క్రమబద్ధం చేస్తుంది. అది నీ తేజస్సును మెరుగుపరుస్తుంది. ధ్యానం చేయడానికి కావలసిన స్థిరత్వం ఏర్పడుతుంది. మనస్సును విశ్రాంతిపరచినప్పుడు అది చిదాకాశానికి అంతరాయం కలిగించదు. నేను భారతదేశం మొత్తం తిరిగి ఎందరో గురువులను కలుసుకుని ఎన్నో రకాల యోగాలు నేర్చుకున్నాను. ఈ విధానం సరైనదేనా? లేదు, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నీ స్వంత మార్గాన్ని కనుగొనడంలో నీకు సహాయపడే వ్యక్తిని నువ్వు కలుస్తావు. నా ప్రతిస్పందనలకు నేను ప్రభువునా? ఇప్పుడు పాటించే వివక్ష మరియు వైరాగ్యం సరైన సమయంలో వాటి ఫలాలను అందిస్తాయి. వేర్లు ఆరోగ్యంగా ఉంటే దాని ఫలాలు తప్పకుండా రుచిగా ఉంటాయి. స్వచ్ఛంగా ఉండు, అప్రమత్తంగా ఉండు, సిద్ధంగా ఉండు. నిష్ఠ, తపస్సు వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? జీవితం యొక్క ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి నీ తపస్సు సరిపోతుందా? ఇబ్బందులను సృష్టించుకోకు. జీవితం తీసుకువచ్చేదేదైనా ఆనందంగా స్వీకరించడమే నువ్వు ఆచరించగలిగే ఓ గొప్ప తపస్సు. మరి త్యాగం మాటేంటి? నీకున్నది ఏదైనా ఎవరికి అవసరమైనా ఇష్టంగా ఇంకా ఆనందంగా పంచుకో. నీకు నువ్వే విధించుకునే క్రూరత్వాలను కనిపెట్టకు. స్వీయ శరణాగతి అంటే ఏంటి? ఏది వచ్చినా స్వీకరించడం. నా ఒంటరితనం నన్ను భయపెడుతుంది. నీకు ఎప్పుడూ నీ సొంత సహచర్యం ఉంటుంది.
నువ్వు ఒంటరిగా భావించనవసరం లేదు. నీ ఆత్మను తృప్తిపరచడంతో నీకు అన్ని ఆనందాలు వస్తాయి. ఆత్మను కోరు. దాన్ని కనుగొన్న తరువాత దానితోనే ఉండు. పూర్తిగా ఒంటరిగా ఉండడం వల్ల లాభం ఉందా? అది నీ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఇతరులతో కలిసి పనిచేస్తూ స్నేహంగా ఉంటూ కూడా పరిపూర్ణంగా ఎదగగలవు. ఒంటరితనం నిన్ను నిస్సత్తువగా చేసి మనసు యొక్క అంతులేని వాగుడుకు బందీని చేస్తుంది. శ్రమతో నిన్ను నువ్వు మార్చుకోగలవని అనుకోకు. కఠినమైన తపస్సుల ద్వారా నిన్ను నువ్వు హింసించుకున్నా అవి ఫలితాలను ఇవ్వవు. ఎవరు సాక్షాత్కారం పొందారో ఎవరు లేదో ఎలా తెలుసుకోవడం? నీ ఒకే ఒక్క రుజువు నీలోనే ఉంది. నువ్వు బంగారంగా మారావు అంటే నువ్వు ముట్టుకున్నది పరుసవేది అనే. అతడితో ఉండు. నీకేం జరుగుతుందో చూడు. ఎవ్వరినీ అడగకు. వారి గురువు నీ గురువు కాకపోవచ్చు. గురువు సారంలో ఒక్కటే అయినా అతడి వ్యవహారాల్లో వేరుగా కనిపించొచ్చు. కనిపించే వాటిని చూసి దారి తప్పకు. గురువు లోపల బయట అంతటా పరిపూర్ణంగా ఉండాలని అడిగే హక్కు నాకు లేదా? అవును, లోపల ఉండాలి. కానీ బయటి పరిపూర్ణత పరిస్థితులపై, శరీర స్థితిపై, ఇంకా లెక్కలేనన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. జ్ఞానం పొందాలంటే నిజమైన జ్ఞానిని వెతకమని నాకు చెప్పబడింది. కానీ జ్ఞానిని పోల్చుకోలేమని, జ్ఞానాన్ని పద్ధతులు ఇంకా ప్రక్రియలతో పొందలేమని తేలింది. ఇదంతా నాకు చాలా గందరగోళంగా ఉంది. వాస్తవికతపై నీకున్న పూర్తి అపార్థం వల్లనే ఇదంతా జరిగింది. నీ మనస్సు అంచనాలలో ఇంకా సముపార్జించిన అలవాట్లలో మునిగిపోయింది. సాటి లేనిది ఇంకా పొందలేనిది నీ గుర్తింపు కోసం కాలాతీతంగా నీ హృదయంలోనే ఉందని నీ మనసు ఒప్పుకోదు. నువ్వు చేయవలసినదల్లా జ్ఞాపకాలను ఇంకా ఆశలను వదిలివేయడమే. నిన్ను నువ్వు ఏమీ లేనివాడవుగా సిద్ధంగా ఉంచుకో. ఎవరు వదిలిపెట్టాల్సుంటుంది? భగవంతుడు చేస్తాడు. నువ్వు కేవలం వదిలిపెట్టబడవలసిన అవసరం చూడు. ప్రతిఘటించకు. నువ్వు వ్యక్తిగా చూస్తున్న వాడిని పట్టుకుని ఉండకు. నేను ఏం చేయాలో ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల పోగొట్టుకుపోయినట్టు అనిపిస్తుంది. అది మంచిదేగా. నీకు అన్నీ తెలుసు అని అనిపిస్తే వాస్తవాన్ని చేరలేవు. లోపలి సాహసమే జీవితమయ్యే వరకు నీ ఉనికి యొక్క మూలాన్ని ఆవిష్కరించలేవు. నేను అన్నిటిగా ఉండాలా లేక అన్నీ తెలుసుకోవాలా? ఏమీ కాకుండా ఉండు. ఏమీ తెలియకుండా ఉండు. ఏమీ లేకుండా ఉండు. అదొక్కటే విలువైన జీవితం. ఆ ఆనందమే నిజమైన ఆనందం. నాకు మార్గం చూపండి. నువ్వు నీ స్వంత మార్గాన్ని కనుగొనాలి. అది నీ సొంత మార్గం కాకపోతే అది నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లదు. ఉత్సుకతతో నువ్వు కనుగొన్న విధంగా సత్యాన్ని జీవించు. నీకు అర్థమైనంతలోనే పనిచేయి. నీ ఉత్సుకతే నిన్ను ముందుకు తీసుకువెళ్తుంది, అంతేగాని నీ తెలివి కాదు. నేను చాలా ప్రయత్నాలు చేశాను, కానీ ఏమీ ఫలితం కనిపించలేదు. నిన్ను నువ్వు చాలా తక్కువగా ఇచ్చుకున్నావు. నువ్వు కేవలం ఆసక్తి కలిగున్నావు. నీకు ఉత్సుకత లేదు. నాకు అంతకంటే తెలీదు. మంచిది. నీ అనుభవాలు పైపైన మాత్రమే ఉండేవని తెలుసుకుని వాటికి ఏ విలువ ఇవ్వకు. అవి అయిపోయిన వెంటనే వాటిని మర్చిపో. శుద్ధమైన నిస్వార్థమైన జీవితాన్ని గడుపు. అది చాలు. నైతిక జీవనం ముఖ్యమా? మోసం చేయకు, హింసించకు. అవి ముఖ్యమైనవేగా. పైగా నీకు అంతరంగ శాంతి అవసరం. నీ లోపల బయట సామరస్యత ఉండాలి. నమ్మేదాన్ని చెయ్యి. చేసే పనిని నమ్ము. మిగతాదంతా సమయాన్ని శక్తిని వృధా చేయడమే.